మాట్లాడారా మనతో? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ చర్చ్. అవును, చాలా బాగా జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. ఇంటికి వెళ్ళాక మా వారు చేతులు చూపిస్తున్నారు, కాయలు కాసేసినాయి చూడు, క్లాప్స్ కొట్టి కొట్టి అని. అప్పుడు తెలియలేదన్నమాట, ఇంటికి వెళ్ళాక తెలుస్తుందన్నమాట ఎంత బాగా ఆ రోజు ఎంత ఎంజాయ్ చేసామనేది. మనసు పూర్తిగా ఇంక ఎటువంటి మొఖపాఠం లేకుండా పాడేము, ఆడేము, చిన్నపిల్లలం అయిపోయాం. సండే స్కూల్ పిల్లల కన్నా మనమే ఎక్కువ ఎంజాయ్ చేసాము. యాక్టివ్గా ఉన్నాం కూడానే 3 అయిపోయింది. 3 వరకు మళ్ళీ లంచ్ చేయలేదు, కానీ ఎవరిలోనే ఎటువంటి నీరసం అనేది కానీ డల్ కానీ ఏమీ లేదనమాట. నేను ఒక తీర్మానం తీసుకుని వచ్చానండి ఇంటి దగ్గర నుండి. నేను వర్షిప్ జరుగుతున్నంతసేపు కూర్చోకూడదు, నిలబడే ఉండాలి, లేకపోతే మోకాళ్ళపై ఉండాలని. అలాగే ఉన్నాను. నేను అనుకుని వచ్చాను, కానీ అనుకోకుండా వచ్చిన అందరూ కూడా అలాగే ఉన్నారు. పెద్దవారు కూడా కాసేపు కూర్చున్నారమ్మా, కానీ మళ్ళీ వెంటనే లేసిపోయారు. కూర్చునే ఉందాము అని అయితే ఎవరు అనుకోలేదు. అనిపించదు కూడా, అలా పాడుతున్నంతసేపు కూడా ఎంజాయ్ చేయాలి, అలా నిలబడే ఉండాలనిపించింది. తెలియలేదు అన్నమాట, అలసట కూడా తెలియలేదు, కాళ్ళు లాగడం అని అలాంటిది ఏమీ లేదనమాట. ఇంటికి వెళ్ళాక ఇంకా ఆ రోజంతా అదే ఉంది మనసులో కూడా. ఎంత హ్యాపీగా ఉన్నాం. ఎటువంటి ఆలోచనలు కానీ ఎటువంటి తలంపులు కానీ ఏమీ లేదు అసలు. ఆగస్ట్ 15th రావాలి, మళ్ళీ మళ్ళీ తొందరగా వస్తే బాగుండు. అయితే ఈ సందర్భంగా ఒకటి పంచుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ టైం ఒకసారి నేను వర్షిప్ డేకి వచ్చినప్పుడు, ఆ రోజు మేము ఒక పెళ్ళి ఉందన్నమాట, వెళ్ళాలి పెళ్ళికి. తెలియదు అప్పటి వరకు, ఎప్పుడు రాలేదు. వస్తే అయిపోయి రెడీ అయిపోయారు. మా మమ్మీ డాడీ కూడా దానికోసం వచ్చారు ఊరి నుండి. అందరూ రెడీ అయిపోయి కూర్చున్నాం. ఒకసారి చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వచ్చేస్తాను, వర్షిప్ డే జరుగుతుంది కదా, ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఒకసారి చూసి వచ్చేస్తానని చెప్పి వచ్చా. ఇంటికి కూడా తాళం వేసి వచ్చాను, రావడం కూడా వచ్చాకని వెళ్ళలేదు ఇంకెక్కడి నుంచి. ఎవరికి ఇక్కడ ఉండిపోయా. ఆ రోజు మాకు లంచ్ లేదు, ఏమీ లేదు. మా నాన్నగారేమో నాకు ఫోన్ చేస్తున్నారు, ఇంకా రావట్లేదు, మేము బయట నుంచి ఉన్నాం, ఇంకా రావట్లేదు. నేను ఫోన్ ఆఫీస్ కూర్చున్నాను ఇక్కడే, ఇంక వెళ్ళలేకపోయాను అనమాట. ఇంకా ఆ రోజు అనగా వర్షిప్ డే ఎప్పుడు కూడా మీరు మిస్ చేయకూడదు. కంపల్సరీ ఆ రోజుని ఖచ్చితంగా నేను సన్నిధిలో ఉండాలని. అంటే ఈరికి ఒకసారి అనుభవం ఈరంతా ఉంటుంది, ఆ సంవత్సరం అంతా అది గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ టైం దొరుకుతుంది దేవునితో గడపడానికి, ఎక్కువ ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఆ సంతోషం కూడా చాలా బాగుంటుంది. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఇంకా ఎవరైనా? प्रेज द लॉर्ड। जय मसीह की, जय मसीह की। 15 अगस्त का जो वर्शिप डे ना, वो मतलब बता नहीं सकती हूँ। वो जो एनर्जी और जो प्रभु का सामर्थ, उसका फीलिंग्स कुछ अलग ही है। वो बयां नहीं कर सकती मैं बिल्कुल नहीं बता सकती कि प्रभु की उपस्थिति कितना भयंकर था। और प्रभु ने सच में मुझे बहुत अच्छे तरीके से फ्री किए, मतलब पूरा फ्रीडम हो गई मैं। क्योंकि बहुत सारे बातें हमारा लाइफ में होती है जिसे हम बहुत जकड़ के रहता है, हम उससे बाहर नहीं निकल सकते। लेकिन जब सच में दिल से वर्शिप करते और प्रभु की उपस्थिति में रहते हैं ना, तो प्रभु हमारी अंदरूनी जो प्रॉब्लम्स होती है, हमारा डिस्करेजमेंट, बहुत कुछ बातें हैं, तो परमेश्वर उससे हमें रिहा करता है। सिर्फ 15 अगस्त को देश ही नहीं आज़ाद हुआ, पर हम सच में प्रभु की संगति में उन सारे नेगेटिव चीज़ों से आज़ाद हो गए। तो प्रभु फाइनली मतलब बहुत अच्छी तरीके से मुझे फ्री किए, और वो एक्सपीरियंस मैं आपको शेयर नहीं करना चाहूँगी और नहीं बता सकती कि परमेश्वर कितना मुझे छुए और मुझे बहुत सारे बातें मुझे दिखाए, और वो सारे बहुत कुछ है। और प्रभु का धन्यवाद करती हूँ कि हम लोगों ने 15 अगस्त के लिए काफ़ी तैयारी कर रहे थे। तो हम लोगों ने कंटिन्यू चर्च आ रहे थे, उस दिन की वेट कर रहे थे, क्योंकि वो हमारी सभी की हमारी लाइफ में स्पेशल डे था। और मेरे को तो ऐसा फील हो रहा था कि यार ये बहुत बड़ा फेस्टिवल है हमारी लाइफ में, बहुत बड़ा। और मैं इतनी खुश हो रही थी, मैडम को भी बता रही थी कि इतने मतलब खुशी हो रही है कि सबसे बड़ा फेस्टिवल है वो। हालेलुया। क्योंकि जब हम लोगों ने कंटिन्यू चर्च आए, सभी भाई बहनों के लिए प्रेयर कर रहे थे कि हम वर्शिप डे में सब हील होना है, सभी की हार्ट हील होना है, हर बीमार से चंगाई होना है, सबके लिए प्रेयर कर रहे थे। कंटिन्यू इवनिंग 5 o'clock से हम सबका प्रेयर था। तो हम सब आते थे प्रेयर वॉरिंटियर, और बहुत सारे लोग भी आते थे। तो लेकिन बीमार हो गए सब लोग,
सब लोग बीमार हो गए, आंटी अंकल भी बीमार हो गए और मेरा भी फीवर था, मोनिका का भी था, पास्टर जी मैडम, मतलब सभी का कुछ ना कुछ प्रॉब्लम थे। लेकिन क्या हुआ कि वर्शिप डे के लिए हम जो इंतज़ार कर रहे थे, बीच बीच में बहुत ज़्यादा स्ट्रगल आई, प्रॉब्लम्स आई, लेकिन परमेश्वर महान है, हमारा जिंदा परमेश्वर है, वो सच्चा परमेश्वर है और जिंदा खुदा है। इसीलिए वर्शिप डे में सभी लोग आके जम के परमेश्वर की महिमा करें। हालेलुया। तो प्रभु यीशु को मैं धन्यवाद करना चाहती हूँ तहे दिल से कि परमेश्वर हमारे सभी के जीवन में ऐसा हर दिन लाए, जो हम हर दिन ऐसे वर्शिप करें और उसकी उपस्थिति को फील करें और हर चीज़ से रिहाई। आमीन। हालेलुया। और एक बात, मैं दोनों बच्चों का बारे में बताना चाह रही हूँ। और परमेश्वर से भी सिर्फ बड़ों का ही नहीं बल्कि बच्चों को भी परमेश्वर ने रिहा किया है, टच किया है। तो प्रिंस और प्रार्थना मुझे कुछ बातें शेयर कर रहे थे कल, तो बोल रहे थे जब प्रिंस ने बोला मम्मी जब आंटी मेरे सर पे हाथ रख के प्रेयर करे तो मुझे ऐसा लगा कि मेरे पीछे से कुछ निकल गया है। और उसके बाद ना मैं बहुत ज़्यादा सामर्थ्य जैसा होता ना कि वैसे बहुत ज़्यादा हवा जैसे कि गर्म सी आहट आ गया है मुझ में, मुझे बहुत अच्छा फील हुआ। तो मैं ये दिन का लिए मैं प्रे कर रही थी, फास्टिंग प्रेयर भी रखी थी कि प्रभु बच्चों को भी वर्शिप डे में टच करे। फिर प्रार्थना मुझे बोली कि मम्मी जब आंटी प्रेयर करे तो सडनली मेरे अंदर से पीछे से कुछ निकल गया, मुझे ऑटोमेटिकली आंसू आ रहा है। तो मैंने कहा प्रभु ने तुमको छुआ है, क्योंकि वो तुम्हारी लाइफ की पूरी स्टोरी उनको पता है, इसीलिए प्रभु तुमसे छुआ, क्योंकि वो तुमसे बहुत प्यार करते हैं। तो प्रभु का धन्यवाद हो। मैं इस दिन के इंतज़ार कर रही थी कि बच्चों को भी परमेश्वर छुए, तो सच में वर्शिप डे में परमेश्वर बच्चों को भी छुआ। दोनों बच्चों ही नहीं, सारे बच्चों को परमेश्वर ने छुआ, क्योंकि कल बहुत सारा अद्भुत कार्य हो रहे थे, सारे बच्चे गिर रहे थे, बड़े गिर रहे थे। परमेश्वर बहुत बहुत तरीके से मिराकल किए TLC चर्च में। परमेश्वर का धन्यवाद हो और प्रभु ऐसे ही हर दिन हम सभी के जीवन में लाए। जय मसीह की। हालेलुया। Praise the Lord, church. Here. Praise the Lord, church. నిన్న నిజంగా చాలా గొప్ప కార్యం జరిగింది నా జీవితంలో. యాక్చువల్లీ ఐ వాజ్ సో మచ్ హ్యాపీ, ఎగ్జైటింగ్గా ఉండింది నాకు. అసలు నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియలే, అంత స్ట్రెంగ్త్ ఇచ్చారు నాకు దేవుడు. అలా నిలబడిపోయాను, నాకు దర్శనం ఇచ్చాడు దేవుడు. ఐ వాజ్ జస్ట్ స్మైలింగ్ ఎట్ మీ. నాకు ఆ దర్శనం వచ్చింది. నేను నిజంగా దేవుడికి నిజంగా ఎంతో రుణపడి ఉన్నా నేను. అంటే ఎన్నో కార్యాలు నాకు చేశాడు, నేను చెప్పుకోలేను. అన్నీ నాకు మిరకిల్స్ నా జీవితంలో జరిగింది. ప్రతి సమస్య నుండి నన్ను లేవనెత్తారు దేవుడు. ప్రతి విషయంలో నా చూపు, నా నడక, ప్రతి విషయం నాలో మార్పు తీసుకొచ్చారు దేవుడు. అందుకు నేను నిజంగా ఐఎమ్ రియలీ థ్యాంక్స్ టు లార్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను ఇంకా ఎన్నో సాక్ష్యాలు చెప్పాలనుకుంటాను, కానీ హృదయం వరకే ఆగిపోయేది. కానీ ఇప్పుడు ఆ దేవుడు నాకు ఆ శక్తిని ఇస్తున్నారు బయట చెప్పుకోవడానికి. సో ఐఎమ్ రియలీ థ్యాంక్స్ టు ఎవ్రీబడి హియర్, ఎస్పెషల్లీ టు పాస్టర్ అండ్ సిస్టర్ హియర్ to give me this opportunity to share my testimony with everybody. Thank you. God bless you, sister. Praise the Lord, church. థ్యాంక్ యూ జీసస్, నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు. అయితే నా టెస్టిమనీ ఏంటంటే, పాస్టర్ లాస్ట్ ఫ్రైడే నుంచి ప్రేయర్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ఫ్రైడే, సాటర్డే కంటిన్యూస్, ఎస్, ఫ్రమ్ థర్స్డే ప్రేయర్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. అయితే ఐ వాజ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ అనమాట, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని అట్లా నాకు అనిపిస్తుంది.
అయితే అందరి గురించి మనం ప్రేయర్ చేస్తున్నాం కానీ నేను అంత సీరియస్గా మా సన్ గురించి నేను ప్రేయర్ చేయలేదు. అయితే ఆ రోజు వర్షిప్ డే రోజు ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్ టు గాడ్, ప్లీజ్ టచ్ హిమ్ గాడ్, అతనిలో డెలివరెన్స్ రావాలి, తను మార్పు రావాలని చెప్పేసి ఎంతగా చెప్పొద్దన్నాడు కానీ అయితే మార్పు రావాలి, మీరు టచ్ చేయండి, తను ఈరోజు మీరు తనతో మాట్లాడండి అని చెప్పేసి ఎంతగానో ఎక్స్పెక్టేషన్తో నేను ఐ వాజ్ జస్ట్ క్రయింగ్ లిటరల్లీ. ఇంకా దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నా కంటిన్యూస్గా. అయితే వెనకాల తిరిగి చూశాను, అందరికీ పాస్టర్ ప్రేయర్ అంటే సిస్టర్ ప్రేయర్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత పాస్టర్ అక్కడ వచ్చి ప్రేయర్ చేస్తున్నారు. నేను వెనకాల తిరిగి చూసేసరికి సృజన్ పైన చేయి పెట్టి ప్రేయర్ చేస్తున్నారు. అప్పుడు నేను ఇంకా ప్రభువా ప్లీజ్ మాట్లాడు, సృజన్తో మాట్లాడు అని చెప్పేసి ప్రేయర్ చేస్తున్నాను. అంతలోకి వాడి కంట్లో నుంచి ఫుల్ నీళ్ళు కారిపోతున్నాయి చూశాను. అయితే నేను అనుకున్నా డెఫినెట్గా ఏదో జరిగి ఉంటుంది వీడికి అని. తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్తున్నాడు అనమాట, మమ్మీ నాకు అసలు ఏమైందో నాకే తెలియదు, నా ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తున్నాయి, పాస్టర్ గారు నాకు చేయి పెట్టి ప్రేయర్ చేస్తుంటే నాకు ఎట్లాగా అనిపిస్తుంటే మై హార్ట్ బీట్ స్టాప్డ్, ఐ వాజ్ సమ్వేర్ ఇన్ ద హెవెన్ అండ్ నా సోల్ చాలా ఎంజాయ్ చేస్తుంది, ఐ ఫెల్ట్ సో మచ్ ఆఫ్ పీస్ అనేసి తను టెస్టిఫై చేశాడు. అసలు నిజంగా నేను షాక్ అయ్యాను. ఐ వాస్ వెరీ హ్యాపీ, మై సోల్ వాస్ ఎంజాయింగ్, ఐ వాస్ ఇన్ హెవెన్. నా హార్ట్ బీట్ ఆగిపోయినట్టు అనిపించింది నాకు. అంతా యు ఆర్ నాట్ అలోన్, ఐఎమ్ విత్ యూ అని పాస్టర్ గారు మాట్లాడడము నాకు అసలు నిజంగా దేవుడు మాట్లాడుతున్నట్టుగానే అనిపించింది. అవి నా చెవులో పడుతుంటే ఐ వాజ్ లిటరల్లీ ఎంజాయింగ్, నేను అంత ఎంజాయ్ చేశాను అని చెప్పేసి సృజన్ టెస్టిఫై చేస్తుంటే నిజంగా ఒక మదర్కి అంటే అది ఎలా ఉంటుంది అంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. తర్వాత ఇమీడియట్గా లంచ్ టైంలోనే వాడిలో చేంజ్ చూశాను నేను. ఎలా అంటే అసలు ఫస్ట్ టైం వేసుకుంటాడు, కొంచెం వేసుకుంటాడు, మళ్ళీ రాడు వాడు అసలు. సెకండ్ టైం మళ్ళీ ప్లేట్ పట్టుకొస్తే ఇదేంటి సృజనే అనుకున్నా, మమ్మీ చికెన్ కర్రీ సూపర్ మమ్మీ మళ్ళీ ఇయ్యి అంటున్నాడు. నేను షాక్ అయ్యాను, అదేంటి ఇంత చేంజ్, దాంట్లో ఇంకా కొంచెం వేయి మమ్మీ, ఇంకా కొంచెం వేయి అంటున్నాడు. రైస్ కూడా వేయించుకున్నాడు. నేను అప్పుడే చేంజ్ చేశాను. ఇంటికి వెళ్ళాక కూడా హీ హ్యాడ్ లాట్ ఆఫ్ చేంజెస్, ఇమీడియట్ చేంజెస్ అనమాట వాడిలో కనిపించాయి నాకు. వాడు ఎంత హ్యాపీగా బుక్స్ తీసుకొని చదువుకోవడం, వాడే చదువుకుంటున్నాడు నేను చెప్పకముందే. నేను ఇంటికి వచ్చేసరికి అన్నీ కంప్లీట్ చేశాడు, నోట్స్ అంతా కూడా. అసలు నిజంగా ఆ రోజు డెలివరెన్స్ హీ గాట్. సో థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్. ఇయర్లీ వన్స్ కాదు, ఇయర్లీ ట్వైస్ వీ వాంట్ దిస్. Really thank God, all glory to God, and thank you so much pastor and sister for conducting such a wonderful program. ఇది నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఎవరికైతే డెలివరెన్స్ వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఉండాల్సిందే వాళ్ళు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్. God bless you, sister. Please, sister. Praise the Lord, everybody. I'm coming to this church from past 1 month. My name is Cyrilla. I stay in West Maritpalli. So my testimony is, it's been many years that I am in the Lord. But however, speaking in tongues was a struggle for me. I shared with Akka. It's like when I speaking in tongues, many men of God said, oh, you're not supposed to speak. So it was a clutter. And every time I try to speak, something would go wrong. And I would connect that with I shouldn't have spoken in tongues. So it was a big disaster. So I stopped speaking in tongues completely. But however, I started fasting to pray in tongues. And I think this meeting was held personally only for me, because it was all about having an upper room experience. And we all know what happened in the upper room. It was a Pentecostal Sunday, and all of them spoke in tongues for the first time. So exactly that was the theme, upper room. And I was actually regretting because I couldn't make it to church from the 10th to the 14th. I should have been there. So I was not very sure what's going to happen on the 15th. But yet I came for the last 2 hours. And the first thing was, nothing was happening. But I said, Lord, if it is you who's pouring out, I can't escape. The moment I said this, some kind of heaviness started settling on me. The presence of God started coming on me. And then everybody knows that I fell under the power of God. And I spoke so many words. So I am speaking,
But in my mind, what's going on is this from God? Is this from God? Because of the past experience that I had. And then Akka came and she held my forehead and she said, from now on you can speak in tongues. It is the Father who's filling you. So that actually years of confusion came to an end. And now I speak in tongues now. And it's been the 15th, 16th, and 17th. God is communicating to me in the night. Like I wake up, and when I wake up, I feel that throughout the night, I was talking to the Lord. I was expressing, crying out, enjoying. So, fellowshipping with the Lord. So, which never happened to me, So, that I am so happy that this happened and I received it. It's a lifetime gift. Thank you, Pastor. Hallelujah. Glory be to Jesus. Hallelujah. I think we can give him another round of applause. Praise be to God for all that he's doing in the midst of us. He is worthy of our praises. Right from beginning of the theme that was to be given for the worship day was guided by the Lord only. And all glory be to him. And once the theme came in, then the flow of thoughts, the wisdom of God, and the way we started. Believe it or not, it's for the first time that we prayed for a week before. Fasting prayers before the program for a week, continually we've been praying for every one of us so that we could be there, experience the touch of the Holy Ghost with power, with authority, and the celebration. I tell you, it was first, initially, we started at 9:35 or 9:40, I think so. A little bit of 5-10 minutes here or there. It ended at 3. Not one of us felt weak. And people who are who want to have the meals in time because of health issues, none of them, not even one felt weak in the presence of God. That's the beauty of God. That's the strength of the Spirit of God. That can happen only in the presence of God. No water, no food, just continually, and it ended at 2:45 or 2:50. And the amazing presence, my God, awesome glory of the Lord in this place is just, I thought only 4, 5, 6 hours of worship is leading to so much. And, I think we all should worship more and more, and we should continue to pray more and more. And these 4, 5 days of prayer, fasting prayers that we had in the church, it was about speaking in tongues, God guiding through the word of God, why you should speak in tongues, what is the necessity for you to speak in tongues, what are the benefits of speaking in tongues. All this was learned during the time of prayer. And that encouraged all of us to open up more and more for his glorious presence. Hallelujah. What an amazing truth that we learned. This is only for the 15th August, brother, today. Maybe for the following Sunday you can share. Yeah. So